2026లో కైలాస మానస సరోవరం యాత్ర ప్రత్యేకత సంతరించుకుంటుంది అంటున్నారు. ఏంటి ఆ ప్రత్యేకత? ఎస్ అమ్మా, అసలు కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కైలాష్ యాత్ర చేయాలి అనేటువంటి ఒక ఆలోచనే పెద్ద గొప్ప విధమైనటువంటి ఆలోచన. అయితే ప్రతి 12 సంవత్సరాలకి మనకి ఏ రకంగా అయితే పుష్కరము అని సంభవిస్తుందో అదే రకంగా ఈ ప్రాంతానికి కైలాసగిరి అండ్ మానస సరోవర ఏరియాకి సంబంధించిన ఈ ప్రాంతానికి ఈ 2026 సంవత్సరం ఏదైతే ఉందో అశ్వ సంవత్సరము అని చెప్తారమ్మా. ఆ అశ్వ సంవత్సరం అనేటువంటి వాటిని టిబెటియన్ దీంట్లో హార్స్ ఇయర్ అంటారు. మనం 12 సార్లు కైలాస యాత్ర చేస్తే వచ్చేటువంటి ఫలితం కేవలం ఈ 2026 సంవత్సరంలో ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితంగా భావిస్తూ వస్తారు. సో లైఫ్లో ఒకసారి కైలాస యాత్ర చేస్తేనే చాలా విశేషంగా భావిస్తాం. అటువంటిది ఇటువంటి అశ్వ సంవత్సరంలో ఈ 2026లో కైలాసగిరికి అదేవిధంగా మానస సరోవర జలానికి విశేషమైన శక్తులు తేజవంతం అవుతాయని చెప్తూ వస్తారు. కాబట్టి లైఫ్లో ఇటువంటి అవకాశం 2026లో వచ్చేటువంటి 12 సార్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర చేయడం అనేటువంటిది చాలా విశేషంగా చెప్తూ వస్తారమ్మా.